యేసుక్రీస్తు నమ్మి నీ పాపపు మనస్సును మార్చుకోకపోతే నిత్య జీవంలో మనం అడుగు పెట్టలేం. కాబట్టి ఈ రోజైనా ఇకనైనా నీ మనసు మార్చుకో. యేసు ప్రభు అన్నాడు, లూకా సువార్త 15:7 మాట్లాడుతున్నాడు, ఇటువలే మారు మనసు పొందు ఒక్క వ్యక్తిని బట్టి పరలోకంలో సంతోషం అంట. 99 మంది నీతివంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. యేసుక్రీస్తు మార్కు సువార్త 1:14 అంటున్నారు, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండి. యేసుక్రీస్తు మొదట ప్రసంగించిన లేదా బోధించిన లేదా తెలియజేసిన మాట ఏంటో తెలుసా? మారు మనసు పొందండి. ఏంటి మారు మనసు అంటే? లోకం తట్టున మన మనసు, పాపం చేసే మన మనసు, దేవునికి దూరమైన మన మనసు, అపవిత్రమైన మన మనసు, చీకటితో ఉన్న మన మనసు మార్చుకొని వెలుగని యేసు వైపు చూడడమే, పాపాన్ని విడిచిపెట్టడమే మారు మనసు. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలనే అందుకే పిలిచాడు. కాబట్టి ఈ రోజున వస్తావా? నీ పాపపు మనసును విడిచిపెట్టి క్రీస్తు వైపు తిరుగుతావా? మారు మనసు పొంది నిత్య జీవానికి వారసులు కావాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలు ప్రభు మన వినికిలో దీవించును గాక.